హాయ్ ఎవ్రీవన్. నేనొచ్చేసాను 'హార్ట్ బీట్' ఎపిసోడ్ నంబర్ 6 తోటి. ఆహ్, రీనా ఆర్‌కే సార్‌ని మీట్ అయిన తర్వాత ఆర్‌కే సార్ చేయి పట్టుకొని టెస్ట్ చేసినప్పుడు రీనా కనిపిస్తుంది. ఆర్‌కే సార్‌కి ఏదో న్యూరలాజికల్ ప్రాబ్లమ్ ఉందని. వెంటనే ఆ విషయాన్ని రతికి చెప్తుంది. రతి ఈ విషయాన్ని ఒప్పుకోదు. నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. అలాంటివేమీ లేవు అని చెప్పి పంపేస్తుంది. హాస్పిటల్‌లో అర్జున్‌ని చూసిన రవి ఇంకా అనిత వాళ్ళతో మాట్లాడతారు. హాస్పిటల్‌లో వర్క్ ఎలా ఉందని అర్జున్ వాళ్ళనడుగుతారు. అంతా బానే ఉంది. మన హాస్పిటలే అనేసి. తర్వాత ఇది మీ హాస్పిటల్ అంటారనమాట. ఓకే. ఇక్కడికి వీళ్ళ కాన్వర్జేషన్ అయిపోతుంది. ఆర్‌కే సార్ రూమ్‌లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ వాళ్ళ పాస్ట్ డేస్‌ని గుర్తు చేసుకుంటారు. వాళ్ళ వైఫ్‌తో ఆయనకి జరిగిన కాన్వర్జేషన్‌ని గుర్తు చేసుకుంటారు. హాస్పిటల్‌లో ఉండిపోయి వాళ్ళ వైఫ్‌తో టైమ్ స్పెండ్ చేయలేని అవర్స్ అన్నిటిని ఆయన రీకాల్ చేసుకొని ఫీల్ అవుతూ ఉంటారు. నవీన్ ఇంకా తేజు కాఫెటేరియాలో కలిసి ఏదో మాట్లాడుకుంటా ఉంటారు. ఈ లోపల అర్జున్ ఎదురవుతాడు. తేజు అర్జున్‌కి హాయ్ చెప్తుంది. అర్జున్ ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. సో, తేజు మళ్ళీ హాస్పిటల్‌లో తన వర్క్‌కెళ్ళిపోతుంది. అనిత ఇంకా రవి ఒక డాక్టర్‌ని టెస్ట్ చేసి ట్రీట్ చేయడానికి వెళ్తారు. మన రీనా ఆర్‌కే సార్ కేస్ గురించి బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తూ ఉంటుంది. తనకు తెలిసిందంతా అక్కడ పెట్టి ఆర్‌కే సార్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపల తేజు రూమ్‌లోకొచ్చి "ఎందుకు నువ్వెప్పుడు రది మ్యామ్‌కి అపోజిట్‌గా వెళ్తావు? ఎప్పుడు మీరిద్దరు గొడవ పడుతూ ఉంటారేంటి?" అన్నట్టు అడుగుతుంది. "గొడవ కాదు. నా కన్సర్న్ సార్ గురించి" అని చెప్పి అంటుంది. తేజు పక్కన కూర్చొని మన కోసం ఆ రోజు పార్టీలో మనల్ని చేశాడు గదా! సేఫ్‌గా ఇంటికి పంపాడు కదా! అర్జున్ అతను వచ్చున్నాడు. క్యాంటీన్‌లో ఉన్నాడు అని చెప్తుంది. ఈ మాట వినంగానే రీనా క్యాంటీన్‌కి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అక్కడ కాఫీ తాగుతున్న అర్జున్‌ని చూసి అర్జున్ దగ్గరికి వెళ్లి కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. అర్జున్ అడుగుతాడు, "ఏంటి ఏదో డౌట్‌ఫుల్‌గా, సాడ్‌గా ఉన్నావు" అని అడిగితే, "ఇట్లా మా చైర్మన్ సార్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. ఆయనకేదో న్యూరలాజికల్ ప్రాబ్లమ్ ఉందని నాకేదో డౌట్‌గా ఉంది" అని అర్జున్‌కి చెప్పి వెళ్ళిపోతుంది. సో, తర్వాత ఈ విషయం ఎలాగో ఆర్‌కే సార్‌కి తెలుస్తుంది. ఆర్‌కే సార్ వచ్చి రదీని పిలవమని చెప్తారు. రదీని పిలిచిన తర్వాత ఆర్‌కే సార్ రదీని పిలవమని చెప్తారు. ఈ లోపల రామ్‌నాథన్ సార్ దగ్గరికి మన రాకీ వస్తాడు. రాకీ రాగానే "ఏం చేస్తున్నారు మీరిద్దరూ? రీనా ఇంకా రాకీ నా దగ్గరికి రావాలి కదా!" అంటే, "రీనా రదీ మ్యామ్ దగ్గరెళ్ళింది" అంటే, "3 గంటలు పని చేయరు. మేము 3 గంటలు సినిమాకెళ్ళొస్తారా ఏంటి?" అని అడుగుతారు. ఈ లోపలే రామ్‌నాథన్ సార్ దగ్గరికి ఒక పేషెంట్ వస్తారు. ఆ వైఫ్ ఆ హస్బెండ్‌ని చాలా కేరింగ్‌గా చూసుకుంటూ ఉంటారు. ఏమీ మాట్లాడనీయకుండా అన్నీ మాట్లాడుతుంటారు. అసలేంటి సంగతి అని అడిగేసరికి వాళ్ళకి డౌటొస్తుంది. సరే అని వైఫ్‌ని బయటికి పంపించి రామ్‌నాథన్ సార్ మాట్లాడతారు. మాట్లాడితే కరాటియా, కుంఫువా అని అడిగితే, "రెండూ కలిపి కొట్టింది సార్ నన్ను" అని చెప్తాడతను. ఆ వైఫ్ ఆ హస్బెండ్‌ని చితక బాధేసుంటుంది. సో, రామ్‌నాథన్ సార్ టాబ్లెట్స్ ఇచ్చి నేను నీకు క్యూర్ చేస్తాను అని చెప్తాడనమాట. సో, రాకీ అడుగుతారు మీరిలాంటి కేసెస్ చాలా చూసారు కదా! అని అడుగుతారు. వీళ్ళిద్దరి మధ్య ఒక ఫన్నీ కాన్వర్జేషన్ బిల్డప్ అవుతుంది. తర్వాత అనిత ఇంకా రవి ట్రీట్ చేసిన పేషెంట్‌ని వాళ్ళ అటెండర్‌కి గురించి చెప్తూ ఉంటారు. ఆ అటెండర్ ఎప్పుడు చూడొచ్చు అని అడిగితే రవి ఏదో జోక్ చేస్తారు. సో, అనిత నీ జోక్స్ అన్నీ బయట పెట్టు అటెండర్స్‌తో జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పి పంపేస్తుంది. సో, ఈ కాన్వర్జేషన్ ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. ఆర్‌కే సార్ రదిని పిలిచి, "నాకు ఈ రైట్ హ్యాండ్ ఎందుకో లైట్‌గా వణుకుతుంది. నాకెందుకో న్యూరలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. టెస్ట్ చేద్దామా?" అని అడుగుతాను. రది, "ఓకే సార్ నేను చేపిస్తాను. అపాయింట్‌మెంట్ బుక్ చేస్తున్నాను" అని చెప్తుంది. సో, రది అపాయింట్‌మెంట్ బుక్ చేయించి టెస్ట్‌లన్నీ చేపిచ్చి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న రదికి రిజల్ట్స్ ఒస్తాయి. చూస్తే ఏమీ ఉండదు. రదికి చాలా కోపమొస్తుంది రీనా మీద. నేను చెప్పినా కాదనకుండా ఆర్‌కే సార్‌ని మీట్ అయ్యి ఈ విషయాన్ని చెప్పినందుకు రది జూనియర్స్ రూమ్‌లోకెళ్ళి రీనాని చాలా తిడుతుంది. రాకీ ఆపడానికి ట్రై చేస్తాడు. బట్ ఇక్కడేమి జరగదు. రాకీ వల్ల ఏం కాదు. సో, రది వెళ్ళిపోతుంది. సో, రీనా ఇంకా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు అర్జున్ అక్కడ కూర్చొంటాడు. అర్జున్ దగ్గరికెళ్ళి ఏదో ఫ్రెండ్లీగా నీతో షేర్ చేసుకుంటే నీకున్న ఇన్‌ఫ్లూయెన్స్ తోటి ఆర్‌కే సార్‌కి చెప్తావా అని నువ్వసలు నాకింకెప్పుడు కనిపించకు అని అర్జున్‌ని తిట్టి వెళ్ళిపోతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది.